నమస్తే, నేను మీ జీడిగింజ స్టార్ రాజు. కొద్దిగా అంటే కొద్దిగా ఇటు మీరు కెడితే కొద్దిగా తెల్లేస్తుంది ఫేస్ అని ఇటు తిరిగిరా. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం జగిత్యాల రేటుకే అమ్ముతున్నాం. మళ్ళా కిలో అంటే కరెక్ట్ కిలో ఏం జోకిస్తున్నా, ఒక 5 గ్రాములు ఎక్కువనే జోకిస్తున్నా. సో అయినప్పటికీ కూడా మన విలేజ్లో కొద్దిమంది మన ఊరు ఉంటుంది అంతర్గా ముంగట, 1 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట. అక్కడికి పోయి తెచ్చుకుంటారు. ఇక దివ్యతో ఇక చికెన్ కొట్టిన వీడియో పెట్టాను అని చెప్పి అంటారు కాబట్టి ఇక దివ్య అయితే ఇలా చికెన్ కొడుతుంది అన్నమాట. చూడండి. నమస్తే, నేను మీ జీడిగింజ స్టార్ రాజుని. ఈ జీడిగింజ బొందలు పోను, ఈ ఎండాకాలం బొందలు పోను, ఈ ఎండకు మొగమంత కర్రీ జీడిగింజ అయింది, ఈ ఎండకు మొగమంత కర్రీ జీడిగింజ అయింది. మొత్తం ఏం చేద్దాం ఫ్రెండ్స్, మరి కొన్ని పనులు చేసుకోవాలి. ఎండ సాగండం ఎండ కాదు, మొత్తం జీడిగింజ అయింది ఫేస్ అంతా. ఇక దివ్యతో ఇక చికెన్ కొట్టిన వీడియో పెట్టాను అని చెప్పి అంటారు కాబట్టి ఇక దివ్య అయితే ఇలా చికెన్ కొడుతుంది అన్నమాట. చూడండి. కొద్దిగా అంటే కొద్దిగా ఇటు మీరు కెడితే కొద్దిగా తెల్లేస్తుంది ఫేస్ అని ఇటు తిరిగిరా. సో ఇక మా దివ్య చికెన్ మా సాయిలు కూడా చూస్తున్నాడు, చికెన్ కొట్టురా ఎంతసేపు అయ్యారా అనబట్టే. ఇక నేను ఇక మనం కొడితే కింటలు కొడతాం, కానీ పావు కిలో దగ్గర కొట్టాం మనము. తొక్కలే కొట్టరా అని చెప్పి అలా ఫుడ్ కావాలంటారా. చూసిగా మా దివ్య మామూలుగా ఉండదు, మనకన్నా బాగా ఫస్ట్ ఉంటుంది. మెల్లే మరి చూసుకుని కొట్టు, ఆయన ఓటు పోయి ఒకటి అయింది మంచిగా కొడుతుంది. అంటే మన సంజు వేరే ఊరికేయండు. సో లేనప్పుడు మనం చేసుకోవాలిగా మన పని. మనం ఎప్పుడు తన ఉంటాడని గ్యారెంటీ లేదుగా. సో అందుకనే ఇక మన దివ్య మేడం గారు అయితే ప్రాక్టీస్ అయితే చేయడం జరిగింది. దీనికి ప్రాక్టీస్ ఎందుకురా, బొక్క 2 సార్లు కూడా తస్తుందంటరా. అంటే కొత్త డ్రెస్ వేసుకొని కొడుతుంది మరి. ఇప్పుడు చూసుకోదు, ఇక గిరాకీ వచ్చింది కాబట్టి సంతోషం ఎట్లుంటుంది. అబ్బా గిరాకీ వచ్చిందంటే మరి కొట్టియాలి, ఇంత 4 రూపాయలు వస్తాయి నా సంతోషం. తర్వాత కొట్టిన తర్వాత ఇక ఒకసారి నా పాయింట్కి చూడండి. ఇక మరకలు ఇక మొత్తం ఇంతకుముందు నేనే 2 కిలోల కోని కోసిన ఎట్టయితే అట్ట. మరి 2 కిలోల కోని కోసి జోకి కొట్టి జోకి ఇచ్చిన. అరే ఏం మాట్లాడుతున్నావు రా లఫ్ట్గా, నీకని తెలుస్తున్నారంట. ఏదో కొన్నిసార్లు అట్లా అయిపోతుంది, ఇంటర్నేషనల్ డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. ఈ ఎండకు ఇక మొత్తం ఆల్రెడీ మనం ఫేసే జీడిగింజ. కొన్నిసార్లు ఈ ఎండకు నాన్ స్టాప్గా తిరిగే వారికి ఇంకా జీడిగింజ అయింది. మనము మూడు అలా ఫుడ్గా వచ్చేది అన్న. కొన్నిసార్లు ఇక గట్నే అవుతుంది, ఎండకు తిరిగి కర్ర అవుతుంది. ఇక మొత్తానికైతే మధ్య మామ నమస్తే. మనలే అంతా ఫ్యాన్స్, ఇక మన ఇక కర్ర ఉన్నాయని కొద్దిగా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. ఫ్యాన్స్ అంటే ఇక మన అడగలే అనుకో, అంటే ఏదో చెప్పాలని కొంచెం ఆతృత ఎక్కువ. పోరాల ఫుడ్గా అంటారా, నీకు ఫ్యాన్స్ ఏందిరా బొక్క. కొంతవరకు అయితే మా దివ్య అయితే కొట్టింది. చూద్దాం రా, క్లోజ్ అవుతాం. ఎంతసేపు నా ముఖం ఏం చూస్తారు, ఈ కర్రీ ముఖాన్ని ఎంతసేపు రా చూసినాను అంటరా. సో చికెన్ చూద్దాం రా ఎంత కొట్టింది ఏం కథ. అయిందా కొట్టుడు? కొట్టినావా? జోకినావా? ఎంత జోకినావు? అయ్యో కొట్టుకుంటా నెంబర్లు ఏర్పడతలేవు ఇలా. 100 రూపాయలు కొట్టమన్నాడా? డైరెక్ట్ లెక్కలలో ఈకున్నట్టున్నావు, డైరెక్ట్ ఇది తెచ్చుకున్నావుగా కాంటా. డైరెక్ట్ ఏది కేజీలు అమౌంట్ మన ఏంది కిలోకి ఎంత అనేది మొత్తం చూపిస్తుందిగా. నువ్వు లెక్కలలో వీక్ అని తెచ్చుకున్నావుగా. నిజం చెప్పు, అమ్ముతాడా? సో అంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ వీడియోలో ఎందుకో దాని ఏమంటుంది, ఇట్లా నెంబర్లు కొట్టుకుంటున్నాయి. డైరెక్ట్ చూస్తే మాత్రం మనకు క్లియర్ కనబడుతుంది. ఎంత ఉంది అని అంటే 107 రూపాయలు కొట్టింది. 107 రూపాయలు కొట్టింది. అంటే 107 రూపాయలు కొట్టమన్నాడు. మరి 7 రూపాయలు ఎక్కువ కొట్టినావు మనోరుడానే. అది ఉండాలా మంచి తత్వం. అదే మన గిరాకీ ఎక్కువ రావాలంటే ఆ మాత్రం కొడితేనే గిరాకీ వస్తుంది. లేకపోతే సాయిలు కూడా చక్కగా ఆడిపోతాడు. ఎడిపోతావురా రామగుండం పోతాడు ఇక చికెన్కి. ఇక 2 కోళ్ళు కోసినాక వచ్చింది రావు తమ్ముడు ఎటు పోయినావు. 2 కోళ్ళు కోసినాయి దివ్యనే. మొత్తం 2 కోళ్ళు కోసి జోకి ఇచ్చింది. అది ఇక కథం అయిపోతుంది. ఇప్పుడు ఇక మావాడు మొత్తం నేరువాడు వచ్చిండు. సంజు ఎటు పోయినావు? తినడానికి పోయినావా? సంజు ఇక్కడ పెళ్ళి క్యాటరింగ్ పోయినా అన్నట్టు.
క్యాటరింగ్ పోయి చూసుకొని వచ్చిండు. అంత లోపల ఎట్లా ఈ జిడిగింజ స్టార్ ఉన్నాడు ఆ కోళ్ళ చికెన్ కత్త కొట్టడానికి. సో వచ్చిర్రు, ఒక ఇద్దరు వచ్చిర్రు, 2 కోళ్ళు వచ్చిన. అంటే ఇంతకుముందు నేను కొట్టిన, ఈ వీడియోలో మాత్రం దివ్య కొట్టినట్టు చూపిస్తున్నా. కానీ ఇక మీ అందరి కోసం కోరిక మేరకు వరాలు అప్పుడు కాదంటారా. చలో దివ్య, మన జుట్టు కూడా ఇంకేంది, ఆయన కథం చేస్తే జుట్టుకొని పోయి. అరే నిసు హాయ్ బ్రా మన సబ్స్క్రైబర్లకి. సో ఈడే మా అన్న కొడుకు అన్నమాట. ఇక నాకు 2 పాపలు, మా అన్నకి ఒక కొడుకు ఒక బిడ్డ. ఇక ఈడే ఇప్పుడు మా ఇంట్లో కింగ్. సో ఎట్లా వచ్చినావురా? చికెన్ కావన్నా? ఎంత? అర్ధ కిలో చికెన్. మనమే రావాలి, ఇక మంది వాళ్ళు రారు. మనమే ఇక మా అన్న కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, చిన్నమ్మ కొడుకు గీళ్ళే రావాలి షాప్కి. ఇంకోళ్ళు వచ్చినట్లేరు. ఇక మరి వచ్చిన వాళ్ళు కొట్టిద్దాం అన్నాడు, అనుకొని తిందాం. ఏమంటారు ఫ్రెండ్స్? కాదు ఇక మా చిన్నూడు ఫ్రెండ్స్. అయితే మా కోడి రీసెంట్గానే 3 పిల్లలు పెట్టింది. ఆ 3 పిల్లలలో ఒక పిల్ల చచ్చిపోయింది ఫస్టే. ఇక 2 పిల్లలు, ఒక తెల్ల పిల్ల, ఒక నల్ల పిల్ల ఉంటే, ఒక నల్ల పిల్ల కూడా పాపం అలా అన్ఎక్స్పెక్టెడ్ నీళ్ళలో పడ్డే చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన పిల్లని ఏం చేస్తుంది చూడరు ఒకసారి మా చిన్న. ఏం తెచ్చినావు? అయ్యో 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 అయ్యో, చచ్చిపోయింది అది ఆల్రెడీ. చచ్చిపోయిన కోడి పిల్లతో ఆటాడతారా పాపం? అటువాడి 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 ఆ చచ్చిపోయిన కోడి పిల్లతో ఆటాడుతుంది. ఇక మనం చికెన్ సెంటర్ పెడితే మన గిరాకీ తక్కువ, కానీ ఒక గిరాకీ బాగుంది ఫ్రెండ్స్. ఆ గిరాకీ ఎవరో అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. నాకు ఒక్కొక్కసారి తెల్లందాక పొద్దున్న దాకా నిద్రపడతలేదు. ఆ సప్పుడికి ఆ గిరాకోళ్ళు చేసే సప్పుడికి ఆ గిరాకోళ్ళు వాళ్ళు చూపిస్తా ఇప్పుడు మీకు. వీళ్ళే ఫ్రెండ్స్ మా గిరాకోళ్ళు, వీళ్ళే ఫ్రెండ్స్ మా గిరాకోళ్ళు. దాకా పొద్దున్న దాకా అటు నుంచి ఒకటి ఉరుకుతుంది. ఆగో దీన్ని అడి అనగా కూడా ఎట్లా అవుతుంది. ఇది చూడు దెయ్యం తిరిగి ఎట్లుందో నక్క తిరిగి అడే అడే ఆడరు. అబ్బాయి ఇది మరి చికెన్ సెంటరా కుక్కల రాజ్యమా నాకేం అర్థం అవుతలేదు. మళ్ళీ ఇక ఇవి వచ్చినట్టు ఉండవు. వీటికి అవే మొత్తం కొట్టాడుకుంటాయి, ఒరుతాయి. అంతా ఒరుడికే మనసున పడరు. ఆగజోడు చూసిరా ఫ్రెండ్స్. అంటే నార్మల్గా నేనైతే ఎట్లున్నో గట్టినే ఉండాలి మీ ముంగట అని చెప్పి నేను వీడియోలలో ఏ మేకప్ వేయను. ఏ మేకప్ వేసినా మన ముఖాలకు సెట్ కాదనుకో. మా దివ్యుడు ఇక అంతా నేను చికెన్ కొట్టంగా అంతా కొంచెం వీడియో బ్లాక్ వచ్చింది అని చెప్పి ఇక సబ్బు పెట్టుకుని కొంచెం ఫ్రెష్ అయితే కావడం జరిగింది. ఇక మంచిగా ఇప్పుడే పెద్ద మేకప్ ఏముండదు, పేరెల్ లవ్లేదు అబ్బా. అయ్యో పౌడర్ కూడా పందేనా? పౌడర్ నాయి ఏం పెట్టావు మరి ముఖానికి? దగ్గర మెరుతుంది. ఏం సబ్బు మాకు కూడా చెప్పండి, మేము కూడా వాడుతాం. అసలు జీవించేది ముఖం నెంబర్ 1 బోచిడికాయ. ఈ నెంబర్ 1 మాకు పెద్ద జోక్ ఉంటుంది అన్నట్టు. ఇక నెంబర్ 1 జోక్ ఏంటంటే మీతో కూడా షేర్ చేసుకుంటాం. ఓకే మన ఒక డ్రమ్ ఉందా, డ్రమ్ కాడ బోర్ వేసినాం రీసెంట్గా, అంటే ఒక 4 నెలల కింద. ఇక మాకు తెలిసిన ఒక పంతులు అలా పేరు చెప్పాను, కానీ అది పేరు చెప్తే మంచిగా ఉంటుంది. కానీ ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువ మంది పంతులను అడగాలి, ఏ పని చేయొద్దు, ఏ పని ఉంటుంది అని కొంతమంది అంటారు కదా. సో ఇక మా వాళ్ళు ఏం చేసారంటే ఆ పంతులను అడిగి ఈ ప్లేస్లో వేయచ్చా పంతులు గారు అంటే, ఈ ప్లేస్లో వేయండి నెంబర్ 1 పడుతుంది. నెంబర్ 1 పడుతుంది. పడకపోతే నేను రాసిస్తా, ఇప్పుడే సగం చెక్ రాసిస్తా అన్నాడు. ఇక మరి పంతులు గారే గంత మరి చెప్పినప్పుడు మనం ఎందుకు కానాలి అని చెప్పి అదే ప్లేస్ వేసినాం. 300 ఫీట్లు వేసిన వాళ్ళే బోరు. అయితే ఇంతకుముందు కోడిపిల్ల చచ్చిపోయిందని చెప్పిన కదా ఫ్రెండ్స్. మా చిన్న ఏం చేసిందంటే చిన్న బొంద తీసి అల్లేసి మట్టి కప్పుతుంది. చూడు ఒకసారి. ఇగో ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి మన ఇండ్లు. అక్కడ నుంచి ఇట్లా వస్తారు, ఇట్లా వచ్చి ఇగో మన షాప్ దగ్గర తీసుకుంటారు. ఇక ఆ చిట్టోళ్ళు చూడరు, ఇక మన దగ్గర తీసుకొని నడుచుకుంటూ పోతారు. అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ చిట్టీస్. సో మొత్తానికి మనమైతే చికెన్ సెంటర్ పెట్టి వారానికి ఎక్కువ అవుతుంది, అంటే 10 days అవుతుంది. సో చెప్పాలంటే మనం కోళ్ళు తీసుకొచ్చేటప్పుడు ఒక రేటు, తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఒక రేటు. మనం పేపర్ రేటు జైత్యాల రేటుకి ఇస్తున్నాం. జైత్యాల ఎంత అయితే కిలోకి ఎంత అయితే ఇస్తున్నాం మనం కూడా అట్నే. ఎందుకంటే మనం కొత్తగా పెట్టినాం కాబట్టి మన ఊరు వాళ్ళు కూడా మనం అరే జైత్యాల పోయినా గంతే మన దగ్గరనే ఇక కొడుతుండు కాబట్టి మన దగ్గర కూడా గంత తీసుకుంటుండు, 10 రూపాయలు కూడా ఎక్కువ తీసుకుంటలేడు అని చెప్పి రావాలని మనం సేమ్ జైత్యాల రేట్ అమ్మితే ఇక్కడ విచిత్రమే. ఇక్కడనే టర్నింగ్ పాయింట్ చెప్పినా కదా, ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైనా దందా పెడితే సక్సెస్ % 0, ఫెయిల్యూర్ % 100 అని చెప్పినా లేదా? బొక్క అని చెప్పిన. అంటే మనం
బొక్క ఎందుకు అని అంటున్నా అంటే మనం కొనుకొచ్చేటప్పుడు ఒక 8 కిలోలు అంటే ఒక 5 కోలు 10 కోలు తెస్తే మనకు ఒక 8 కిలోలు 10 కిలోలు ఇట్లుంటే దాన్ని మనకు 65 ఇంటూ ఇప్పుడు 8 కిలోలు ఇంటూ 65% వేసుకుంటే మనకి మొత్తం ఇది తీయంగా అంటే స్కిన్ తీసేయంగా మనకి ఎంత చికెన్ వస్తుందో క్లియర్గా ఏర్పడుతుంది అన్నట్టు. ఆ వచ్చిన చికెన్ని మనం ఇంటూ వేసి ఇప్పుడు 330 ఉంది కిలో. సో అట్లా వేసుకుంటే ఎంత వస్తుంది అనేది మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు 2300 మనం పెట్టుబడి 2200 పెట్టినాక మనకు వచ్చేది 2300 రూపాయలు వస్తుంది, అంటే 100 రూపాయలే. సో అన్ని కోళ్ళు పోతే 100 రూపాయలు ఒక్కోసారి. అది కూడా ఎందుకు వస్తుంది అని అంటే తెచ్చిన కోళ్ళు ఒకటే రోజు పోతే ఒక 500 600 ఇట్లా మిగులుతుండే. మనం తెచ్చిన కోళ్ళు 3 రోజులు ఉంటున్నాయి, 3 రోజులు. ఇక మన ఫారం కోళ్ళు అదే ఈ బాయిలర్ కోళ్ళు తెచ్చి పెట్టుకుంటే ఎట్లుంటుంది, రోజు రోజు వెయిట్ దిగిపోడే. వాళ్ళు కూడా అన్నారు చికెన్ సైడ్ మన కోళ్ళు ఇచ్చేవాళ్ళు, తమ్ముడు ఇది ఒక్క రోజు అయితేనే మీకు ఒక్క రోజులనే కోళ్ళు అమ్ముడు పోతే లాభం ఉంటుంది, మీరు 3-4 రోజులు అయిందంటే రోజు రోజుకి వెయిట్ దిగిపోతుంది, మీరు కొంచెం లాస్ వస్తుంది అని చెప్పాను అన్నాడు. అందుకే నేను తక్కువనే 5-10 కోళ్ళు తెచ్చుకుంటున్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనం జయించాలి రేటుకే అమ్ముతున్నాం, మళ్ళీ కిలో అంటే కరెక్ట్ కిలో ఏం జోకిస్తున్నా, ఒక 5 గ్రాములు ఎక్కువనే జోకిస్తున్నా. సో అయినప్పటికీ కూడా మన విలేజ్లో కొద్దిమంది మన ఊరు ఉంటుంది అంతర్గా ముంగట ఒక కిలోమీటర్ ఉంటుంది అన్నమాట, అక్కడికి పోయి తెచ్చుకుంటారు. ఏం చేద్దాం, ఈడ మనం సేమ్ రేటు ఇంకా 4 గ్రాములు 4 గ్రాములు ఎక్కువనే ఎత్తున్నాం, అయినప్పటికీ కూడా ఊళ్ళోకి పోయి తెచ్చుకుంటారు. మరి ఏమందాం, ఎవరిని ఏమంటానికి లేదు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే అక్కడ ఊళ్ళో చికెన్ సెంటర్ మా దోస్తుగా అంది, ఎవరికి వస్తారు ఎవరు వస్తారు అని చెప్పి మొత్తం మనకు క్లియర్గా చెప్తాడు. కానీ నా దగ్గర నాకు ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, నిజంగా నాకు ఎట్లుంటుంది అంటే నా దగ్గరికి రాకున్నా అంటే నా చికెన్ సెంటర్కి రాకున్నా మా దోస్తు దగ్గరికి వస్తే నేను కొంచెం సంతోషపడతాను. కనీసం ఆ దగ్గరికైనా వేరు తీరా, వేరే వాళ్ళ దగ్గరికి పోలే, కనీసం నా దగ్గర తీసుకోకుండా చిన్న బాధ ఉన్నా ఆ దగ్గరికైనా వేరు తీరా అన్న కొంచెం సంతోషం ఉంటుంది. సో విచిత్రం ఏంటంటే మన దగ్గర ఉన్నారు, మరి అరే ఇక్కడ తక్కువ రేట్ అని ఓల మెంటాలిటీ ఓ తిరిగి ఉంటుంది. మనం ఏమంటాం, వాళ్ళు ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. మనకు కూడా అంటే వాస్తవానికి కొంత మొత్తానికి లాస్ అని నేను అంటలేను, కొంతవరకు లాభం కూడా ఉంది. ఏం లాభం అని అంటే మనకు ఫౌండేషన్ ఉంది, చెప్పినా కదా మనకు డిఆర్ ఫౌండేషన్ ఉంది. పుట్టినరోజులు కానీ వెడ్డింగ్ యానివర్సరీలు కానీ ఏమున్నా కానీ మనమైతే ఈ వెజ్ నాన్ వెజ్తోనే అయితే ఫుడ్ డొనేషన్ చేస్తాం. నాన్ వెజ్తోని ఇప్పుడు ఇక మనకి ఎట్లా చికెన్ సెంటర్ ఉంది కాబట్టి చికెన్ కొట్టి మనమైతే కూరండి ఇక ఫుడ్ డొనేషన్ అయితే చేస్తాం. మీరు కూడా మీ స్పెషల్ డేస్ రోజు అంటే బర్త్డేలు కానీ వెడ్డింగ్ యానివర్సరీ ఏమున్నా కానీ మన డిఆర్ ఫౌండేషన్కి ఇవ్వండి. సో ఈ ఫౌండేషన్ దయ వల్ల మనకైతే చికెన్లో కొంతవరకు అయితే లాస్ తగ్గింది మనకి, ఎందుకంటే జనాలు తీసుకోకపోకున్నా కానీ మన ఫౌండేషన్కి అయితే పనిచేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం 10 రోజులలో చికెన్ సెంటర్ పెడితే ఇక ఇది జరిగింది. ఇక ముందు మరి గిరాకీ పెరుగుతుందా, మరి ఇంకా డౌన్ అవుతుందా, తీసేసి అవుతుందా, ఇంకా ఈ గిరాకీని అంటే నాటుకోళ్ళు చుట్టుకోళ్ళు ఇవన్నీ పెట్టి ఇంకా డబుల్ చేసుడు అవుతుందా చూడాలి. ఏదైనా ఓపికతోని మనం పని చేసుకోవాలి కాబట్టి ఇంకొన్ని రోజులు ఓపిక పడితే మనకు ఇంకా తర్వాయి ఏంది, మరి డెవలప్ అవుతుందా లాస్ అవుతుందా అనేది క్లియర్గా తెలుస్తుంది. సో కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. ఏదైనా మనం పెట్టగానే సక్సెస్ కాము. సో కాకపోతే నేను చెప్పిన ఇక్కడ ఏ దందా పెట్టినా సక్సెస్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ సరే మనం నిలబడదాం, ఓపిక కొద్ది చూద్దాం. గిరాకీ అయినా కాకుండా మనకు ఫౌండేషన్ ఉన్నంత వరకు మనకు పెద్ద ఫరక్ పడది. సో కాకపోతే గిరాకీ మన విలేజ్ వాళ్ళు వస్తే కొంచెం అయ్యో ఇట్లా 2 రూపాయలు సేఫ్ అయినట్టు ఉంటుంది కానీ ఒక చిన్న ఆశ. ఎనీవే ఇది ఫ్రెండ్స్ మన ఇవాళ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయరి. బాయ్.